కొంతమంది తమ ఆర్థిక స్థితిని గురించి, తమకున్న సౌకర్యవంతమైన జీవితం ఖర్చయిపోయింది, తమ ఆర్థిక స్థితిగతులు చిన్నాభిన్నమైపోయాయి, ఇక బ్రతుకులో బాగుపడే అనుభవాలే లేనట్టుగా అయిపోయింది, జీవితం అంధకారమయమైపోయింది, శాపంలో మ్రగ్గుతున్నాను, చేదైన అనుభవాలు గుండా వెళ్తున్నాను, నా పరిస్థితి అయిపోయిందని కొంతమంది అనుకుంటారు. ఒకప్పుడు సమృద్ధి ఉండే, ఒకప్పుడు అందరూ గణపరుస్తుండే, ఒకప్పుడు అందరూ గౌరవిస్తుండే, ఈరోజు అన్నీ కోల్పోయాను. ఈరోజు అన్నీ కోల్పోయి లాస్ అయిపోయాను. ప్రతి ఒక్కళ్ళు నన్ను చిన్న చూపు చూస్తున్నారు, ప్రతి ఒక్కళ్ళు నన్ను గురించి తేలిగ్గా మాట్లాడుతున్నారు. ఒకప్పుడు ఘనంగా బ్రతికిన నా బ్రతుకు ఈరోజు అవమానాల గుండా ప్రయాణం చేస్తుంది. ఇంకేముంది, నా లైఫ్ అయిపోయిందని కొంతమంది తమ జీవిత స్థితిని, గతిని గురించి దుఃఖపడే వాళ్ళు ఉంటారు. నేను చెప్తున్నాను, నీ జీవితంలోనికి ఆయన ఆహ్వానించగలిగితే, నీ జీవితంలో ఆయన ఉన్నాడన్న ఉనికిని, ఆ స్పర్శను గుర్తించగలిగితే, నేను చెప్తున్నాను, నువ్వు కోల్పోయిన దాన్ని మళ్ళా తిరిగి నీకు ఇవ్వడానికి ఆయన సమర్థుడు. దానికి కూడా బైబిల్లో నిరూపణ ఉంది. నువ్వు కోల్పోయిన సిరి సంపదల్ని, ఆ ఘనతని, గొప్పని నువ్వు ఆశించకపోయినా ఆయనకి ఇష్టమైతే మళ్ళా తిరిగి బాణల్ని నింపినట్టు తిరిగి నీకు ఆ పూర్వపు వైభవానికి మించిన వైభవాన్ని ఇవ్వగలడు. కాదని ఎవడు చెప్పగలడు? కాదని ఎవడు చెప్పగలడండి? ప్రభు చిత్తం. నీవు ఆధ్యాత్మికంగా శోభిస్తావు, భౌతికంగా కూడా శోభిల్లేటట్టు నా దేవుడు చెయ్యగలడు. అలాగున దేవుడు నీకు స్పష్టమైన నిరూపణలు 2 లేక 3 చూపించి, లేఖనానుసారంగా నీతో మాట్లాడి నిన్ను దేవుడు ప్రోత్సహిస్తే, దానికి 1,000,000 మంది అడ్డు చెప్పినా లెక్క చేయొద్దు. మనుషులు 1,000,000 మంది అడ్డు చెప్పినా లెక్క చేయొద్దు. అది దేవుని బిడ్డకి, దైవ సేవకుడికైనా, విశ్వాసులకైనా, పరిచారం ఎవరికైనా సరే ఉండాల్సిన తీర్మానం అది. ఆయన ఏం చెప్పాడో అది చేయటానికి పూర్తిగా విధేయత చూపి లోబడే మనసు ఉంటేనే నువ్వు ఆయన టచ్ చేయి. కానీ ఆయన అడిగి మళ్ళా అడ్డు చెప్పకూడదు. అలా అడ్డు చెప్పి దెబ్బతిన్న వాళ్ళు చాలామంది ఉన్నారు పరిశుద్ధ గ్రంథంలో. దేవునికి అడ్డు చెప్పకూడదు. ప్రభు దగ్గర కనిపెట్టావా, నీతో మాట్లాడా, ఆయన నీతో చెప్పినది చెయ్యి. దానికి ఎక్కువ చేయొద్దు, తక్కువ చేయొద్దు. ఒకటే గుర్తుపెట్టుకో, 10 మంది 10 రకాల మాటలు మాట్లాడతారు, మనుషులు కదా. పొరపాటును కూడా వాళ్ళ మాటలు లక్ష్య పెట్టొద్దు. నువ్వు మనుషుల మాటలు తలా ఒక మాట విన్నావంటే నీ తల తిరిగి ఎందుకు కొరగాకుండా అయిపోతావు. పాప ఇంట్లో ఆర్థిక పరిస్థితులు ఇబ్బందులుగా ఉండి 2 తండ్రి కొడుకులు గాడిదని సంతలో అమ్మి డబ్బులు తెచ్చుకుందామని పోతున్నారంట. వాళ్ళు గాడిదని తోలుకొని పోతుంటే దారిలో ఒకడు కనపడ్డాడు. చక్కగా గాడిద బరువులు మోసే గాడిదని పెట్టుకొని, మీరు గాడిదల్లా నడిచిపోతారేంది, ఎక్కిపోవచ్చుగా అన్నాడంట. సరే, తండ్రి ఎక్కి కూర్చున్నాడు, కొడుకు తోలుతున్నాడు గాడిదని. ఇంకొంచెం దూరం పోయినాక ఇంకొకటి కనపడ్డాడు. పెద్దోడిని చూసి అంటున్నాడు, తండ్రిని చూసి, పెద్దోడివి గాడిదలాగా ఉన్నావు, సిగ్గులేదు నీకు, చిన్నోడి చేత తోలిస్తా, నువ్వు కూర్చున్నావే అన్నాడు. అరే, ఇదేదో తప్పులాగుందని ఆ పెద్దోడు దిగి ఈ చిన్నోడిని ఎక్కిచ్చి తోలుతున్నాడు. ఇంకొంచెం దూరం పోయినాక ఇంకొకటి వచ్చాడు. ఉచిత సలహాలు చెప్పేవాళ్ళు ఉంటారు. ఇంకొకటి వచ్చి, కుర్రోడికి సిగ్గులేదు, పెద్దోడి చేత తోలిస్తా, కుర్రోడి నడవాల్సినోడి నువ్వు ఎక్కి కూర్చున్నావా అన్నాడు. మా నాన్న ఎక్కితే ఆ మాట అన్నారు, నేను ఎక్కితే ఈ మాట అన్నారు, ఖాళీగా తోలితే ఇంకొక మాట అన్నారని ఓ పని చేద్దామని ఇద్దరు ఎక్కారు. ఇంకొకడు ఎదురుపడ్డాడు. వాడన్నాడు, అది ఎంత నోరు లేని పశువు అయితే మాత్రం అంత జాలి దయ లేకుండా ఉంటారా మీరు? అది ఎంత మాట్లాడలేనిది అయితే మాత్రం మీకేం మానవత్వం లేదా? ఆవంతున్న దున్నపోతులాగా ఉన్నారు. ఇద్దరు ఎక్కారు, పాప అది ఎడమోసిద్ది అన్నాడు ఇంకొకడు. అరే, ఖాళీగా తోలితేనేమో ఒక మాట అన్నారు, ఒకటెక్కితే ఒక మాట అన్నారు, ఇంకొకటెక్కితే ఇంకొక మాట అన్నారు, ఇద్దరు ఎక్కితే ఒక మాట అన్నారు. ఇప్పుడు ఏం చేయాలరా అని దాన్ని ఆడబెట్టి కూర్చున్నారు. వాళ్ళకు ఒక ఐడియా వచ్చింది. ఎట్లనో కష్టపడి గాడిద 4 కాళ్ళు కట్టేశారు. చూడండి వాళ్ళ కర్మ ఎట్లా పట్టిందో చూడండి.
మనుషుల పనికిమాలిన ఉచిత సలహాలు వింటే కర్మ ఎట్లా గాలిద్దో చూడండి. 4 కాళ్ళు కట్టేసి ఒక కర్ర కొనుక్కొచ్చి ఆ 4 కాళ్ళు గాడిదని తిరగేశారు. ఈ కర్రని ఆ 4 కాళ్ళ మధ్యలో పెట్టేశారు. నేను చెబుతాను తీసే, ఇక దాన్ని నీళ్లు మోసుకుంటూ పోతున్నారు. దాన్ని నీళ్లు మోసుకుంటూ ఎవరు మోయాలి? గాడిద మనల్ని మోయాలి. మనుషుల సలహాలు ఎట్లా చేసినాయి అంటే గాడిద నీళ్లు మోసేటట్టు తయారైంది. చివరికి ఒక కాలువ దాటుతా అది అటు ఇటు బేసుకేసరికి అది అందులో పడింది. కాబట్టి ఉచిత సలహాలు, దారిని పోయే వాళ్ళ మాటలు వింటే గాడిద సంతకు చేరదన్న సామెత పుట్టింది. కొంతమంది సలహాలు అలా ఉంటాయి. తలా ఒక సలహా, తలా ఒక మాట మాట్లాడుతూ ఉంటారు. నువ్వు తెలుసుకోవాల్సింది, నువ్వు నడుచుకోవాల్సింది, నువ్వు కనిపెట్టాల్సింది, నువ్వు ఫాలో అవ్వాల్సింది దేవుని మాట మొదట. దేవుడు నీతో ఏం చెప్తున్నాడో అది కానీ నువ్వు చేస్తా ముందుకు సాగిపోతే, నేను చెప్తున్నాను, 1,000,000 స్వరాలు ఏకమై వద్దు కాదు వద్దు కాదు అన్న నా దేవుడు చెప్పాడని నువ్వు ముందుకు సాగిపోతే చివరికి నువ్వే గెలుస్తావు. ఆ 1,000,000 స్వరాలు మౌనం అయిపోతాయి, అవన్నీ తల దించుకుంటాయి. కొన్నిసార్లు దైవ చిత్తం మనం చేసేటప్పుడు కొన్ని పెను తుఫాన్లు ఎదురవుతాయి. మనకు అనిపించింది వాళ్ళ సలహానే నిజమేనేమో, వాళ్ళ ఆలోచనే తీసుకోవాల్సి ఉండేనేమో అని అనిపిస్తుంది. అట్లా శోధించబడద్దు. దైవ చిత్త ప్రకారం నువ్వు వెళ్ళినప్పుడు పూలబాట అని చెప్పలేదు లేఖనంలో. పెను తుఫాన్లు ఉంటాయి. దైవ చిత్తంలో నువ్వు నడుస్తున్నప్పుడు, దేవుడిచ్చిన ఆలోచనల ప్రకారం నువ్వు బ్రతుకుతూ ముందుకు సాగుతున్నప్పుడు కొన్ని పెను తుఫాన్లు ఉంటాయి. అసలు నువ్వు ఆయన చిత్తంలో ఉంటావా ఉండవా టెస్ట్ చేయడానికి కూడా కొన్ని శోధనలు నీకు అనుమతించవచ్చు. యోసేపు చెప్పిన మాట నెరవేరు వరకు యెహోవా వాక్కు అతన్ని పరిశోధించుచుండెను అని రాయబడి ఉంది కీర్తనల్లో. అన్నలారా, మీరందరూ నా కాళ్ళకి సాగిల పడుతున్నారు, నేను నిలబడి ఉన్నాను, మీరందరూ కలిసి నా కాళ్ళు మొక్కుతున్నారు అన్నాడు. దాన్ని దేవుడు నెరవేరుస్తాడు అనుకుంటే పరిస్థితులన్నీ రివర్స్ అయిపోయినాయి. వచ్చిన దర్శనం వేరు, కానీ యోసేపుకు జరిగింది వేరు. అన్నలు కాలు మొక్కుతారంటే కాలుతో చేత్తో తన్ని నీళ్ళు లేని బావిలో తోశారు. అన్నలు కాలు మొక్కుతారు అనుకుని దేవుడు దర్శనం చూపించాడు అనుకుంటే వాళ్ళు మళ్ళీ బయటికి తీసి 20 తులాల వెండికి అమ్మారు. ఇప్పుడు అన్నల దగ్గర లేడు, ఐగుప్తులో బానిస బతుకుతున్నాడు. నాకు ఇచ్చిన దర్శనం ఏంది, నాతో నువ్వు చెప్పిన మాటలేంది, ప్రస్తుతం నా బతుకేంది? దేవుడు ఒకటే ఆన్సర్, నేను నీతో చెప్పింది నువ్వు చేస్తూ ఉన్నావు గనక నేను నీకు తోడుగా ఉన్నాను. ఎదురవుతున్న పెను తుఫాన్లకు జడియొద్దు, నేను మాట తప్పను. ఆమేన్. నేను మాట తప్పను. నా మాటలో నువ్వు ఉన్నావో లేదో చూసుకో, అది ఒక్కటే. నేనైతే నీకు ఇచ్చిన మాట తప్ప, నీకు చేయాలనుకున్న కార్యం చేస్తాను. చివరికి ఏం జరిగిందో మీకు తెలుసు. యెహోవా యోసేపునకు తోడై ఉండెను. అతడు అడుగుపెట్టిన ప్రదేశాలను ఆశీర్వదించబడుతున్నాయి. అతను మాత్రం పాప ఇబ్బందుల కొలిమిలో ఉన్నాడు. గుర్తుపెట్టుకోండి, దైవ చిత్తం మనం చేసేటప్పుడు అన్ని పూలబాటలాగా ఉండవు. కొన్నిసార్లు పెను తుఫాన్లు కూడా ఉంటాయి. వాటిని కూడా తాళుకొని ముందుకు సాగాలి మనం. ఒకటే గుర్తుపెట్టుకో, ఆయన నాతో చెప్పాడా లేదా, 1-4 రకాలుగా స్పష్టత తెలుసుకొని అడుగు ముందుకే. ఏ విషయంలోనైనా, అది సేవ కావచ్చు, జీవితంలో నువ్వు చేయాలనుకున్న ప్రయత్నాలు కావచ్చు, అది నీ సేవా జీవితమో, లేకపోతే విశ్వాస జీవితమో, రక్షణ జీవితమో, లేకపోతే నీ దైనందిన జీవితంలో నీకున్న అవసరాల సమస్యలను బట్టిన ఆలోచన ఏదైనా సరే, నువ్వు దేవుని ఒక ఆలోచన అడిగినట్లయితే, దేవుడు నీతో చెప్పినట్లయితే తప్పకుండా దాన్ని నెరవేర్చే విషయంలో జాగ్రత్త కలిగి ఉండు. వెనకడుగు వేయవాకు. కొన్నిసార్లు ఆత్మీయుల సలహాలు ఉంటాయి. దేవుడు మాట్లాడే పద్ధతుల్లో ఒక పద్ధతి ఏంటంటే దైవజనుల ద్వారా కూడా దేవుడు మాట్లాడతాడు. నీకంటే పెద్దవాళ్ళు ఆత్మీయులైన దైవజనుల ఆలోచన నువ్వు తీసుకోవచ్చు. నీకంటే ముందు దేవుడితో నడుస్తున్న వాళ్ళకి నీ అభిప్రాయాలు చెప్పి, వాళ్ళు ఇలా కాదు ఇలా అంటే నువ్వు దానికి విధేయత చూపొచ్చు. ఎందుకంటే వాళ్ళు కూడా లేఖనాన్ని ఎరుగుంటారు. వాళ్ళు లేఖనానుసారంగానే నీకు సలహా ఇస్తారు కనుక ఆ ఆలోచన నువ్వు తీసుకోవచ్చు. ఎందుకంటే మరియమ్మ చెప్పిన సలహా వాళ్ళిద్దరు విన్నారు. ఆయన మీతో చెప్పినది చెయ్యండి అని ఆమె చెప్పింది కదా.
ఈమె మాట మనం ఎందుకు వినాలే అనుకోలా, విన్నారు. యేసు ప్రభు అన్నాడు, వెళ్ళి ఆ బాణాల నిండా నీళ్లు పోయిండి అన్నాడు. తెచ్చి నీళ్లు అంచుల మట్టుకు నింపిరి అని రాస్తుంది. సరే, బాగుంది, నింపారు. తర్వాత విందు ప్రధాని వచ్చేసాడు. కోలాహలం అంతా, హడావుడి అంతా, గందరగోళం అంతా కనపడుతుంది. ఆర్భాటంగా వచ్చాడు మంది మార్బలాన్ని వేసుకొని. యేసు ప్రభు అన్నాడు, పాత్రను అందులో ముంచి నేరుగా తీసుకెళ్ళి విందు ప్రధానికి ఇవ్వండి అన్నాడు. నేరుగా తీసుకెళ్ళి విందు ప్రధానికి ఇవ్వండి అంటే నీళ్ళు ఎట్ట తీసుకెళ్ళి ఇస్తారు? మర్యాద కాదు కదా. కానీ వాళ్ళు అడ్డు చెప్పలా. ఆయన మీతో చెప్పునది చేయుడి అన్న మాటను పట్టేసుకున్నారు. నీళ్లు నింపండి అంటే అంచుల మట్టుకు నింపారు. తీసుకెళ్ళి పాత్రతో తీసుకెళ్ళి విందు ప్రధానికి ఇవ్వండి అని ప్రభు మాట్లాడితే అడ్డు చెప్పకుండా ఆయన మాట చొప్పున వాళ్ళు చేశారు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. 3 సంగతులు జరిగినాయి అక్కడ. మొట్టమొదటిది, ఆయన అక్కడికి ఆహ్వానించబడ్డాడు. రెండవది, ఆయన చెప్పిన మాటని వాళ్ళు గమనించసాగారు. మూడవది, ఆయన చెప్పినది ఏదైనా చేయాలి. ఎందుకంటే ఆయన సామాన్యుడు కాదు, ఆయన అసమాన్యుడు, అసమాన ధీరుడు. ఆయన సామాన్యుడు కాదు, ఆయన తేలిక అంచనా వేయకూడదని విశ్వసించారు. ఆ విశ్వాసాన్ని బట్టి ఆ పాత్ర, నీళ్ళలో ముంచిన పాత్ర తీసుకెళ్ళి ఆ విందు ప్రధానికి ఇస్తే, ఈ చేతుల్లోంచి ఆ పాత్ర ఆ చేతిలోకి వెళ్ళేసరికి అది మధురమైన ద్రాక్షరసంగా మారిపోయింది. మరి మాట చెప్పిన వాడెవరు? యేసు ప్రభు. యేసు ప్రభు చెప్పిన మాట చొప్పున మనం కానీ అడుగులు వేయటం మొదలు పెడితే, కొంచెం చూసే వాళ్ళకి అవి పిచ్చితనంగా ఉండొచ్చు, చేసే నీకు కూడా కొంచెం ఆశ్చర్యం కలగొచ్చు. ఇదేంది ప్రభు నా చేత ఇట్లాంటి పనులు చేపిస్తున్నాడని నీకు అనిపించవచ్చు. కానీ ఆయన నీకు చెప్పాడా? అది రూఢియేనా? అట్లయితే చెయ్యి. అవి పిచ్చి పనుల్లాగా అనిపించినా చెయ్యి. కొడుకుని తీసుకొచ్చి మొరియా దేశమందు ఉన్న పర్వతం మీద బలిగా అర్పించంటే అది చూసేవాళ్ళకి ఎట్లా ఉంటుంది? కానీ విశ్వాస సంబంధమైనటువంటి వ్యక్తి గనక అబ్రహాం ఆ పని చేసి ఆకాశ నక్షత్రములంత విస్తారమైన సంతానానికి తండ్రి అయ్యాడు. ఈ సంగతి ఎవరికైనా చెప్పాడు అనుకో, మా అబ్బాయిని బలియమంటాడు దేవుడు అన్నాడు అనుకో, అందరూ అబ్రహాంకి ఎట్లా చూస్తారు? విశ్వాసాన్ని బట్టి కొన్నిసార్లు మనం చేసే పనులు చూసే వాళ్ళకి ఆశ్చర్యంగానో హాస్యాస్పదంగానో అనిపించవచ్చు, చేసే మనకు కూడా పిచ్చి పనులాగా అనిపించవచ్చు. అయినా లక్ష్య పెట్టొద్దు. చెప్పింది దేవుడు. 2006వ సంవత్సరంలో నా పరిచర్యకు నువ్వు రావాలని దేవుడు నన్ను పిలిచినప్పుడు నేను రావటానికి ఇష్టపడలేదు. ఎందుకంటే భయం. రెండవది, నాకంత సీన్ లేదని నా ఫీలింగ్. సేవ చేయాలి, ఒక సేవకుడు సేవ చేయాలంటే వానికి చాలా క్యారెక్టర్ కావాలి, సాక్ష్యాన్ని నిలుపుకోవాలి, మంచి భక్తి సాధకుడై ఉండాలి, ఎదుటి వాళ్ళకి మంచి మాదిరిని ఇచ్చేవాడై ఉండాలి. అంతేకాదు సత్యమును సంపూర్ణంగా వాళ్ళకు గ్రహింపు కలిగించి వాళ్ళని సిద్ధపరిచి యేసు ప్రభు రెండవ రాకడలో ఎత్తబడే విధంగా వాళ్ళని ఆయత్తపరచాలి దైవజనుడు. పెద్ద రిస్క్ అది. ఒక కుటుంబంలో ఉన్న నలుగురే ఒకళ్ళంటే ఒకళ్ళకి పడదు. అట్లాంటిది 10 తలల్ని 15, 20, 30, 50, 100 తలల్ని సమకూర్చి ఒక కుటుంబంలాగా కట్టి నడపాలంటే తల ప్రాణం తోక్కొచ్చిద్దని నాకు తెలుసు. ముఖ్యంగా అంత సాక్ష్యం నిలుపుకోగలనా నేను, నా వల్ల ఇద్దా ఒక భయం. రెండవది, తట్టెడు అప్పుల్లో ఉన్నాను నేను. ఇన్ని అప్పుల్లో ఉండి సేవ అంటే చూసేవాడు నవ్వుతాడు, బతకలేక బడిపంతులని ఇట్లా తయారయ్యాడు ఈడని. మూడవది, సేవకుడు అనేవాడికి విమర్శలు ఎక్కువ. నన్ను ఎవడన్నా విమర్శిస్తే అస్సలు నచ్చదు నాకు. నేను ఒక మాట అన్నా, ఒకడు ఎవడన్నా నన్ను మాట అంటే గిలగిల దన్నుకు చెప్తాను. నేను అంత సెన్సిటివ్. నేను మాట పడటం ఇష్టం ఉండదు నాకు. అందులో సేవకు వస్తే విశ్వాసులు తెచ్చే కానుక డిపెండ్ అవ్వాల్సి ఉంటుంది. అంటే ఎవరో ఇచ్చేదాన్ని ఎదురు చూడాల్సి ఉంటుంది. నాకు ఇష్టం లేదు. మనం కష్టపడాలి, సంపాదించాలి, తినాలి, మనం నలుగురికి పెట్టాలి, అంతేగాని ఎవడో ఇచ్చేదాన్ని మనం ఎదురు చూడటం ఏంటి అని ఫీలింగ్.
తర్వాత సేవకులకు వచ్చే విమర్శలు నాకు ముందే తెలుసు. చక్కగా తెల్లటి బట్టలు వేసుకొని తిరుగుతున్నారనుకో, వాళ్ళకి ఏమండే వండని కూడు వడకని గుడ్డ అని, వాళ్ళకి ఏముందండి, ఆదివారం ఒకరోజు ప్రసంగం చేస్తే 6 రోజు సరిపోయినంత సమృద్ధి. టిప్పుటాపుగా ఎట్ట తిరుగుతారు ఏందంటారు. తెల్ల బట్టలు వేసుకున్న వేషం వేస్తారంటారు. కలర్ బట్టలు వేసుకొని తిరిగారు అనుకో, పాస్టర్కే లోకాశలు చావలేదు, మనల్ని ఏమో లోకాశలుగా వద్దని చెబుతుంటాడు, మరి ఆయన ఎందుకు కలర్ వేస్తున్నాడు అంటారు. అందుకని కొంతమంది సేవకులు బ్లాక్ అండ్ వైట్ వేసుకుంటారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. 1.5 గంట ప్రసంగం చేశాడు అనుకో, గాలి తోలేనట్టనే ఆ ప్రసంగం ఎప్పుడైపోయిందో కూడా అర్థం కాదు. ఆ తోలే గాలి ఆగదు, ఈ ప్రసంగం ఆగదు అంటారు. 1/2 గంటలో ప్రసంగం ఆపేశాడు అనుకో, ఏందమ్మా అయిపోయిందా, మరి ఆయనకు వచ్చింది అంతే అంటారు. 1.5 గంట చెబితే ఒక మాట, 1/2 గంట చెబితే ఇంకొక మాట. సైకిలో కాలు నడకనో తిరుగుతున్నాడు అనుకో, పాస్టర్ గారు పాపం బ్యాగ్ సంకలో పెట్టుకొని, ఇవన్నీ సేవకు రాకముందే తెలుసు నాకు. ఎక్కడెక్కడ వాళ్ళని దేవుడు దీవిస్తున్నాడు, ఆయన సంఘానికి వచ్చే విశ్వాసాన్ని కూడా దీవిస్తున్నాడు. పాస్టర్ ఏంది ఎప్పుడు దరిద్రంతో ఉంటాడు ఏంది అంట. ఏమండి, ఇంకొక ఉంటుంది, మంచోడైతే ఎందుకు దీవించలే, మంచోడైతే ఎందుకు దీవించడు, ఇట్లా దీవించబడట్లేదంటే ఏదో తేడాలు ఉంటాయి మనకు తెలియని ఉంటాయి అంట. దేవుడు ఆశీర్వదించి ఆ కారు ఆ బైకో ఏదో కాస్త జల్సాగా తిరుగుతున్నాడు అనుకో, వీళ్ళకి పైనుంచి వస్తాయే, మన ఫోటో వీళ్ళు చూపించుకొని పైనుంచి తెచ్చుకుంటారు. ఒరే నాయన, కాలినడకని తిరిగితేనేమో ఆడు మంచోడు కాదు, అందుకే దరిద్రం వెంటాడుతుందంటే, కారులో తిరిగితేనేమో వీళ్ళకి పైనుంచి వస్తాయి, ఎక్కడి నుంచో వస్తాయి అని చెప్పి చెబుతుంటారు. ప్రభునందు సంతోషించండి, మరలా చెప్పుదున్న సంతోషించండి అని వాక్యంలో ఉంది కదా అని దైవజనుడు ఉన్నా లేకపోయినా, తినపోయినా నవ్వుతా సంతోషంగా తిరుగుతాడు. వీళ్ళు అంటారు, పాస్టర్ గారికి ఏంది సిలువ భారం ఉండదు, ఎప్పుడు ఇకిలించుకుంటూ తిరుగుతాడు ఏందంటారు. ఎప్పుడు ఇకిలించుకుంటూ తిరుగుతాడు ఏంది, భారం ఉండదు పోవడం అంటారు. ఇట్లా అన్నారు కదా అని ఎప్పుడు విషన్న వదనంతో విషాదభరితమైన ముఖం పెట్టుకొని దీనంగా తిరుగుతున్నాడు అనుకో, అమ్మాయి పాస్టర్ గారు మొఖం ఎప్పుడు పుట్టడు ఏడుపు ఉంటుంది. అసలు పాస్టర్ అనేవాడు ఎంత సంతోషంగా ఉండాలి, ఏంది ఆ ముఖం ఏంది ఆ ఏడు, నేను రానమ్మా అట్టంటూ నా నెత్తిని చేయబెట్టిన దరిద్రమే అంటే. అరే నవ్వితేనేమో ఇకిలిస్తున్నాడు అంటివి, ఏడుస్తేనేమో ఏడుపు కొట్టోడు అంటివి, ఏం చేయాలి, ఇక ఏడుతా నవ్వుతూ ఉండాలి. మామూలు బాధలు కాదు కదా. అందుకని ఇవన్నీ నాకు ముందే తెలుసు. అందుకే సేవ చేయడానికి రారా అని దేవుడు పిలుస్తుంటే ఒక పట్టాను లొంగల మొరాయించా, కొన్ని నెలలు తప్పించుకొని తిరిగా. కానీ నా దేవుడు ఆయన స్టైల్లో ఆయన వచ్చాడు. మనకి సమాధానంగా సావధానంగా చెప్తే విననప్పుడు ఆయనది ఒక స్టైల్ ఉంటుంది, ఆ స్టైల్లో వస్తాడు. అప్పుడు తిరిగి దిమ్మ తిరిగి అప్పుడు వస్తాం బొమ్మ కనపడి లైన్లోకి. దేవునికి స్తోత్రం కలుగును గాక. అట్లా నాకు కూడా కనపడింది, వచ్చా. వచ్చిన తర్వాత సేవకని పిలిచావు, నా పరిస్థితి ఎలా ఉంది, నా బాధలు ఎలా ఉన్నాయి, నా సమస్యలు ఎలా ఉన్నాయి, నేను బలహీనుణ్ణి, చెంచలుణ్ణి, అస్థిరుణ్ణి, స్థిరం లేనుణ్ణి, అసలు నేను ఎదుటోళ్ళకి మాదిరేంది ప్రభువా, నాకే నిలకడ ఉండదు. అయితే నేను ఎదుటోళ్ళకి మాదిరేంది తండ్రి, నా వల్ల ఎక్కడైద్ది. ఆయన అంటాడు, పిలిచిన నేను నిన్ను బలపరుస్తాను, నిన్ను స్థిరపరుస్తాను, నిన్ను వాడుకుంటాను, నా మాట చొప్పున చెయ్యి అన్నాడు. ఇప్పుడు సేవలోనికి వచ్చిన తర్వాత ఎన్నో అనుభవాలు గుండా ఈ మజిలీకి వచ్చాను, ప్రయాణం చేశాను. ఒకవేళ నేను ముందు చెప్పిన వాటికి భయపడి దేవుని చిత్తానికి విధేయత చూపకపోయినట్టయితే నా లైఫ్లో నేను చాలా బెస్ట్ కోల్పోయేవాడిని. నిజంగా. అందుకే ఆయన ఎప్పుడు చెప్పినా, ఏది చెప్పినా అది నీకు పిచ్చితనంగా అనిపించవచ్చు, హాస్యాస్పదంగా అనిపించవచ్చు, వెర్రితనంగా అనిపించవచ్చు. కానీ గుర్తుపెట్టుకో, నిన్ను పిలిచిన వాడు జ్ఞానమునకు మితి లేనివాడు. ఆయన దగ్గర ఒకవేళ పిచ్చి ఉందని నీకు అనిపిస్తే,
వెర్రి ఉందని నీకు అనిపిస్తే ఆ వెర్రి, ఆ పిచ్చి కూడా నీ జ్ఞానమునకు మించిన జ్ఞానము గలదని గుర్తుపెట్టుకో. ఆయన ఎప్పుడు పనికిమాలిన పనులు చెప్పేవాడు కాదు. చెప్పింది వింటే ధన్యుడివి, ధన్యురాలివి. ఒకనాటికి ఆ ఫలితాన్ని ఖచ్చితంగా నువ్వు చూస్తావు, లేకపోతే ఇబ్బంది పడతావు. నా లైఫ్లో ఇప్పుడు నేను ఇది చూస్తున్న ఇదంతా కూడా ఇక్కడే కాదు, ప్రతి ఆదివారం ఇప్పుడు నాకు ఇదేం కొత్తగా లేదు, నాకేం వింతగా కూడా లేదు. ఎందుకో తెలుసా? ఎవ్రీ సండే 2 times నేను ఇదే అనుభవంలో ఉన్నాను. నేను దేవుని కృపలో ప్రతి ఆదివారం 2 సార్లు నేను ఈ అనుభవం నాకు ఎరుగుతున్నాను. నాకు అందుకే ఏం కొత్తగా అనిపించలే, చాలా సహజంగా ఉంది నాకు. నా ప్రభువుకే మహిమ. ఇలాంటి అనుభవాన్ని, ఇలాంటి కృపని ఆయన మాట తిరస్కరించి నేను కక్కుర్తిపడి నా జానడు పొట్ట కోసం తీసుకొని పక్కకి వెళ్ళినట్లయితే ఈ కృపంతా పోగొట్టుకునేవాడిని. పెను తుఫాన్లు ఎదురైనాయి, ఇప్పుడు కూడా ఎదురవుతున్నాయి. ఇందాక వాడు చేతి కట్టుకొని నిలబడ్డాడు, ఒకడు చూసారా? ఈ మీటింగ్ పనులు జరుగుతున్నప్పుడు స్కూటీ వేసుకొని వస్తా ఆ టర్నింగ్లో పడ్డాడు. ఈ రైట్ కాలర్ బోన్ అంటారు కదా, షోల్డర్ బోన్, అది ఫ్రాక్చర్ అయింది. స్టీల్ ప్లేట్ వేశారు వాడికి. సాల్మన్ అన్న కుమారుడు, వాడు ఇద్దరు పడ్డారు. అసలు ఏమైందో చెప్పట్లా, ఫోన్ చేసి. టెన్షన్ నాకు. వెళ్ళి మోకాళ్ళు వేసా, చెట్టు కింద మోకాళ్ళు వేసా. తర్వాత ఈ బోన్ ఇరిగింది, వాడు ప్రశాంతంగా నేను బాగానే ఉన్నాడని సమాచారం వచ్చింది. నేను మోకాళ్ళ మీద నుంచి లేవకముందే వాడిని ఇక్కడ తీసుకొచ్చారు. లేకపోతే నేను ఏ సీన్ చూడాల్సి వచ్చేదో అని టెన్షన్ పడ్డాను నేను. ఎవరికైనా కన్న తండ్రి అన్నప్పుడు మమత ఉంటుంది కదండి, ఆ మమతను బట్టి పితృవాత్సల్యం అంటారు కదా, కొంచెం టెన్షన్ బాగా ఫేస్ చేశా. ఈ పనికి తగ్గ శోధన, దేనికి తగ్గ శోధన దానికి ఉంటుంది, ఎంత చెట్టుకి అంత గాలి అని. కానీ గుర్తుపెట్టుకో, దైవ చిత్తములో మనం ప్రయాణం చేస్తున్నప్పుడు నీకు అన్నీ అనుకూలంగా ఉండకపోవచ్చు. ఎప్పటికప్పుడు విశ్వాసం మీద ఆధారపడతా నువ్వు నడుస్తూ ఉండొచ్చు. కానీ గుర్తుపెట్టుకో, అంతిమ విజయం నీదే. ప్రైజ్ ద లార్డ్. అంతిమ విజయం నీదే. గెలుస్తావు నువ్వు అంతే. ఎందుకంటే నువ్వు దైవ చిత్తంలో నిలిచున్నావు. నువ్వు అది నీ ప్లస్ ఏంటంటే, నీకు పిచ్చితనంగా అనిపించినా సరే దైవ చిత్తం చేయాలని ఫిక్స్ అయ్యావు. అర్థం లేని పనులు అనిపించినా సరే అవి చేయడానికి ఇష్టపడ్డావు. ప్రార్థన సేవ చెయ్యి అని దేవుడు నీకు అవకాశం ఇస్తే నువ్వు రోజు ప్రార్థన సేవ చేస్తూ ఉంటావు. నీకే అర్థం కాదు, ఏందో ఇది ఒక సేవ అని నేను చేస్తున్నాను, రోజు మొత్తుకుంటున్నాను, అసలు ఆయన దగ్గరకు పోతున్నాయో లేదో, ఏం జరుగుతుందో ఏమో. నీకు తెలుసా దేవుని దగ్గరికి చేరిందో లేదో, నా సేవకి ప్రతిఫలం ఉందో లేదో, జవాబు ఉందో లేదో అని నువ్వు అనుకుంటున్నావు కదా. నువ్వు ప్రతిరోజు చేసే విజ్ఞాపనలన్నీ ఆయన దగ్గరికి చేరుతున్నాయి. దేవుడు చెప్పాడు, నువ్వు చేస్తున్నావు. నీతో మాట్లాడాడు, నువ్వు చేస్తున్నావు. ఖచ్చితంగా 100% దానికి రిజల్ట్ ఉంది. నీకు తెలీదు, నువ్వెక్కడో 4 గోడల మధ్య మోకాళ్ళు నువ్వు చేస్తున్న ప్రార్థన మొర్ర దేవుని చిత్తమని నువ్వు ఎరిగి చేస్తున్నావు కదా, అది చాలామంది జీవితాలను కాపాడుతుంది, చాలామంది దైవజనుల్ని కాపాడుతుంది, చాలామంది విశ్వాసుల్ని కాపాడుతుంది, చాలామంది అన్యజనుల్ని రక్షణలోనికి రావడానికి దేవుడు నీ ప్రార్థనను వాడుకుంటున్నాడని గుర్తుపెట్టుకో. నీ ప్రార్థనను ఆయన వింటున్నాడని గుర్తుపెట్టుకో. అది ఎప్పుడు వేస్ట్గా. కొంతమందికి ఈ దేవుని కార్యక్రమాలు చేసేటప్పుడు ఇలాంటి నిరాశ నిస్పృహలు వస్తాయి. అది ఏదైనా పెను తుఫాన్లతో కూడిందైనా నువ్వు చేస్తుంది దైవ చిత్తం అన్నప్పుడు ఇక దాని గురించి నువ్వు ఆలోచించాల్సిన అవసరం లేదు. నీళ్లు నింపండి అంటే నింపారు, పిచ్చితనం కాదు. ద్రాక్ష రసం పోయాల్సింది, దానిలో నీళ్ళు నింపడం పిచ్చితనం. ఆ నీళ్ళే తీసుకెళ్ళి ఇవ్వండి అంటాం, వెరితనం కాదు. సార్ నీళ్ళు ఇవ్వకూడదండి, ద్రాక్ష రసం ఇవ్వాలండి అన్నట్టు చెప్పలా, తీసుకెళ్ళి ఇచ్చారు. వాళ్ళ చేతుల్లో ఉన్నప్పుడు నీళ్ళే ప్రధాని చేతిలోకి వెళ్ళినప్పుడు అవి ద్రాక్షరసం అయిపోయినాయి. దేవునికి మహిమ కలుగును గాక. సంతోషం, అద్భుతం జరిగింది. ఇప్పుడు నా పాయింట్ ఏంటంటే,
ఇదంతా మీరు వినని కథ కాదు. ఆయన వచ్చాడు, వాళ్ళు ఆయన పెళ్ళికి పిలిచారు, ఆయన నీళ్ళు నింపమన్నాడు, నింపారు, తీసుకెళ్ళారు, ఇచ్చారు, ఆయన తాగాడు, బాగా మెచ్చుకున్నాడు, ఘనపరిచాడు విందు ప్రధాని. ఆహా, ఇప్పటి వరకు మంచి ద్రాక్షరసం నా కోసం ఉంచావు, గ్రేట్ అని మెచ్చుకున్నాడు. ఇవన్నీ మనం విన్న కథలే. నా పాయింట్ ఏంటంటే ఇందులో ఇప్పుడు అక్కడ ఉన్న వాళ్ళందరూ దాదాపు తాగేశారు. ఒకసారి తాగారు, 2 సార్లు తాగారో తెలియదు, 6 రాతిబాన్లు ఖాళీ చేశారు. వాళ్ళ కడుపుల నిండా తాగేశారు. యేసు ప్రభు అద్భుతం చేస్తే 1 లీటరు పాత్ర తీసుకొని, నీళ్లు తీసుకురానిట్టు, ఆ పాత్ర నిండా నీళ్లు తీసుకొని అలా కృతజ్ఞతలు చెల్లించి ఇది తీసుకెళ్ళి వానికి ఏంటంటే 1 లీటర్ తాగుతాడు విందు ప్రధాని. లేదా చుట్టుపక్కన ఎవరన్నా 4-5 ఇందాక వచ్చినట్టు వస్తే, 10 మంది వస్తే, ఆ 10 మందికి తలా 1 గ్లాసు, 2 లీటర్లు 3 లీటర్లు, ఒక మహా అయితే 5 లీటర్లు చేయొచ్చు, లేకపోతే 10 లీటర్లు చేయొచ్చు. అద్భుతం. కానీ అక్కడ ప్రభు ఏం చేశాడో తెలుసా? వాళ్ళు మొత్తం పెళ్ళికి 6 రాతి బాణాల నిండా ద్రాక్షరసం సమకూర్చుకుంటే అదంతా అయిపోతే, వాళ్ళు కాగొట్టుకున్నదంతా మళ్ళా వచ్చేటట్టు చేశాడు ఆయన. అంటే ఇప్పుడు 1 లీటరు 2 లీటర్లతో పని జరిగిపోయింది. కానీ యేసు ప్రభు చేసిన కార్యం ఏంటంటే, మీరు నా యందు విశ్వాసం ఉంచి నన్ను ఆహ్వానించారు గనుక, నేను నా శిష్యులు ఇక్కడ ఉండాలని మీరు ఆశించారు గనుక, ముఖ్యంగా నేను ఉండాలని కోరుకున్నారు గనుక, ఇదిగో నన్ను పిలిచిన మీకు మీరు పోగొట్టుకున్నదంతా తిరిగి నేను దయచేస్తాను. మీరు కోల్పోయిందంతా నేను దయచేస్తాను. అంతా ఎందుకు ప్రభు అంటే, ఏమైనా చేసుకో, అవసరమైతే మళ్ళా మొత్తానికి రిటర్న్ పంచు, తాగినోడికి మళ్ళా పోయి నేను 2 మేలు కలుగజేస్తాను, నేను 2 కలుగజేస్తాను అన్నాడు ఆయన. నాకు అది ఆశ్చర్యం అనిపించింది. అక్కడ ఆలోచన కలిగింది, మళ్ళా 6 రాతి బాణలు ఎందుకు, అనవసరం. అంటే ఆయన చేసే కార్యం అట్లా ఉంటుందండి. ఆయన మాట వింటే, ఆయన మాట చొప్పున చేస్తే, ఆయన్ని మన బ్రతుకుల్లోకి ఆహ్వానిస్తే, ఆయనకు విధేయత చూపడానికి మనం ఫిక్స్ అయిపోతే, ఆయన ఇస్తున్న మాట ఏమిటో తెలుసా? కోల్పోయింది అనుకున్నది ఏదైనా సరే నీకు 2 తిరిగి లభించింది. కొడితే గట్టి కొట్టు, లేక సర్దుకు, అదే పెద్ద ఇబ్బంది ఏం కాదు. అది ఇక్కడ ఈ కార్యం ద్వారా మనకు అర్థమవుతుంది. 2 దొరికింది. ఒకంత 1 రౌండ్ పంచారు, ఇప్పుడు మళ్ళా ఫుల్ అయినాయి. ఇప్పుడు ఏమంటారు ఇక పెళ్ళికి వచ్చిన వాళ్ళు? మళ్ళా తల 1 గ్లాసు వస్తుందని ఒక ద్రాక్ష రసం, అబ్బో నువ్వు మామూలు సౌండ్ కాదే, అసలు ఇప్పుడు మళ్ళా ద్రాక్ష రసం పంచుతున్నావు, నువ్వు సామాన్యం కాదే అని ఇక ఎన్ని రకాలుగా భజన చేస్తారో మీరే ఊహించండి. అంతసేటు తర్జన భర్జన పడి తొక్కిసలాడిన వాళ్ళ అనుభవం ఒక చిన్న చర్యతో ఘనతగా మారిపోయింది. లేకపోతే ఆ రోజు గొప్ప అవమానం జరగాలి వాళ్ళకి, కానీ గొప్ప ఘనతగా అక్కడ కారణమైంది. ఏంటదంటే యేసు రాక. వాళ్ళ జీవితంలో వాళ్ళు చేసిన పని ఏంటంటే, ఆ పెళ్లిలో వాళ్ళందరినీ పిలిచారు, యేసు ప్రభుని కూడా పిలిచారు. చూడు, అది వాళ్ళు చేసినటువంటి గొప్ప పని. యేసయ్య నీ దగ్గరకు వచ్చేటప్పుడు గిఫ్ట్లు చేత పట్టుకొని రాడు. ఎందుకంటే ఆయనే బహుమానాల మూట. ఒక పాట పాడాలనిపిస్తుంది. సర్వకృపానిధివి, సంపదల గనివి, సర్వకృపానిధివి, సంపదల ఘనివి, సకలము చేయగలనివైనా కన్నులేతి చూసేదా, సకలము 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 చేయగలనివైనా
మన బ్రతుకుల్లోకి మన జీవితం ఆరంభం నుంచి ఇప్పటిదాకా ఎంతోమందిని ఎన్నో రకాలుగా ఆహ్వానించుకుని ఉంటాం. ఎంతోమందిని ఆరాధించాం, ఆహ్వానించాం, కానీ ఏ మేలు లేదు. ఆత్మకి మేలు లేదు, శరీరానికి మేలు లేదు, మనసుకి శాంతి లేదు. చేసి 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 అతాలు అణిగిపోయినాయి, అయిపోయినాయి. కానీ మన లైఫ్లో మనం చేసిన అద్భుతమైనటువంటి కార్యం ఏంటంటే యేసు ప్రభుని మన బ్రతుకుల్లోకి ఆహ్వానించటం. యేసు ప్రభు చేతుల్లో బహుమానాలు పట్టుకొని రాడు. ఆయన అలా నడుచుకుంటూ వచ్చేస్తాడు. రమ్మన్నావు కదా, వస్తున్నాను నేను, అలాగే వచ్చేస్తాడు. ఎందుకంటే ఆయనే ఒక సంపదల గని. ఆయన ఎంటర్ అయితే చాలు, ఆయన మనతో ఉంటే చాలు, ఆయన మన బ్రతుకు ధోనిలో ఉంటే చాలు, ఆయన మన జీవితంలో ఉంటే చాలు. లేనివి మనం స్వతంత్రించుకోగలుగుతాం. మనం కోల్పోయిన వాటిని కూడా రెండింతలుగా తిరిగి పొందగలుగుతాం. తిరుగులేదు. ఏమేం పొందగలుగుతాం? భౌతికంగా చెప్పొచ్చు, ఆధ్యాత్మికంగా చెప్పొచ్చు. మోషే తన ఆయుష్కాలాన్ని కోల్పోయాడు. 40 సంవత్సరాల జీవిత కాలాన్ని లాస్ అయ్యాడు. 40 ఏళ్ల ప్రాయం ఉన్నప్పుడు ఇశ్రాయేలు ప్రజల్ని బానిస బంధకాల్లోంచి బయటికి తీసుకొని రావాలని పాపం ప్రయత్నపడ్డాడు. కానీ 40 ఏళ్ల ప్రాయంలో ట్రై చేస్తే బెడిసి కొట్టింది. అక్కడి నుంచి పరారవ్వాల్సి వచ్చింది. పారిపోయి 40 సంవత్సరాలు మిథ్యాను ప్రాంతంలో గొర్రెలు కాసుకొని బతకాల్సి వచ్చింది మోషే. నిర్గమకాండం 2-3 చదివితే మీకు తెలుస్తుంది. ఇంటికి పోయి, ఇప్పుడు కాదు, నాకు వెళ్ళి చూడండి, స్తోత్రం చెప్పండి. దీర్ఘాలు తీసి చదివేదని టైం లేదు, అందుకని చెబుతున్నాను నేను. 40 ఏళ్ల ప్రాయంలో సేవ చేద్దాం అనుకున్నాడండి పాపం. ప్రజల్ని కాపాడదాం అనుకున్నాడు, తన స్వజనుల్ని. కుదరలా, బెడిసికొట్టింది. వెళ్ళి 40 ఏళ్ళు తన మామ అయినటువంటి ఇత్రో దగ్గర బతకాల్సి వచ్చింది. నరుని ఆయుష్కాలము 70 సంవత్సరాలు, అధిక బలమున్న 80 ఏళ్ళని రాసింది ఎవరు? ఆ కీర్తన ఎవరిది? 90వ కీర్తన, మోషే రచించిన దైవ ధ్యానం. అందులో ఆయన రాశాడు, నరుని ఆయుష్కాలము 70, అధిక బలం ఉంటే 80, అయినా వాటి ఆయాసము, ప్రయాసము, దుఃఖభరితమే, వేదన భరితమే అని చెప్పాడు. అంటే టోటల్గా ఆయన ఇచ్చిన స్టేట్మెంట్ ఏంటంటే 80 వచ్చిందంటే ఇక క్లైమాక్స్. 80 దాటినాక ఇక బతికుంటాం కూడా వేస్ట్. ఎందుకంటే వాళ్ళు తిట్టి, వీళ్ళు కొట్టి, వాళ్ళు దాన్ని కూర్చోలేక, లేవలేక, నడవలేక, అన్ని ఇబ్బందులే. కాబట్టి ఆయన ఒక డేట్ పెట్టేశాడు, ఒక టైం పెట్టేశాడు, 80 ఏళ్ళని. అంటే ఇప్పుడు 40 ఏళ్ల ప్రాయంలో సేవ చేద్దాం అనుకున్నాడు, ప్రజలను రక్షిద్దాం అనుకున్నాడు, కుదరలేదు. ఇప్పుడు 80 ఏళ్ళు వచ్చినాయి మోషేకి. ఇప్పుడు మోషే రాసిన లెక్క ప్రకారం మోషే టైం అయిపోయిందా, ఉందా? మీరు చెప్పాలి పెద్దగా. ఆయన రాసిన లెక్క ప్రకారం అయిపోయిందా, ఉందా? అయిపోయింది. కానీ మోషే సామాన్యుడు కాదు. మోషే జీవము గల దేవుని యందు విశ్వాసం ఉంచిన వాడు. ఐగుప్తు రాజకుమార్తె యొక్క కుమారుడు అనిపించుకున్నట కంటే దేవుని ప్రజలతో శ్రమపడుట మేలనుకున్నాడు. అల్పకాల పాప భోగం అనుభవించుట కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకున్నాడు. యేసు ప్రభుని ప్రేమించినవాడు, దేవుణ్ణి ప్రేమించినవాడు, తన గుండెల్లో దేవునికి స్థానం ఇచ్చినవాడు మోషే. ఎంత మొండోడంటే మోషే, ఎంత విశ్వాసం గల్లోడంటే 40 ఏళ్ళు గొర్రెలు కాశాడు మామ దగ్గర. పడాల్సిన బాధలు, పడాల్సిన అవమానాలన్నీ పడ్డాడు. కానీ తన కోసం కనీసం 10 గొర్రెల్ని సంపాదించుకోవాలా, తన కోసం కనీసం ఒక ఇల్లు కట్టుకోవాలా. కావాలంటే చూడండి, ఏమన్నా కట్టాడేమో, ఉంటే నాకు చెప్పండి, ఎక్కడుందో నేను కూడా నేర్చుకుంటా. తన కోసం 100 గొర్రెల్ని సంపాదించుకోవాలా యాకోబులాగా. తన కోసం ఒక స్థిరమైన కట్టడం కట్టుకోవాలా. ఎందుకో తెలుసా? 40 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణ కలిగిన వాడు. ఎంత మొండోడంటే మోషేను చూసి నిరాశ వచ్చింది. నిరాశ తెప్పించాడు. తాను మాత్రం నిరాశ ఊబిలో దిగిపోలా. 40 ఏళ్ళు ఎదురు చూశాడండి.
ఈరోజు పిలుస్తాడు, రేపు పిలుస్తాడు, ఈరోజు పిలుస్తాడు, రేపు పిలుస్తాడు, నాకు పిలుపు వచ్చిద్దని ఎన్నేళ్ళు? 40 ఏళ్ళు సుదీర్ఘ నిరీక్షణ తర్వాత ఈ 40 ఏళ్ళు ఏం చేశాడు? తన కోసం ఏం మిగుల్చుకోవాలా? ఎందుకో తెలుసా? ఎప్పుడు పిలిస్తే అప్పుడు వెళ్ళాలని. మీరు గమనించండి, 10 ఏళ్ళు గొర్రెలు కాసామనుకో, కనీసం వచ్చిన డబ్బుతో 4 గొర్రెలు కొనుక్కుంటే, ఆ 4 గొర్రెలు 4 పిల్లలు పెడితే కనీసం మరో 10 ఏళ్ళకి ఒక 100 గొర్రె కాదా? సరిగ్గా చెప్పండి, ఒక 100 గొర్రెలు అయిద్దా కాదా? 100 ఏందండి, 10 ఏళ్ళు తిప్పలు పడితే 500 600 గొర్రెలు కూడా చేయొచ్చు. కానీ 40 ఏళ్ళు చేసి కూడా ఒక్క గొర్రెను తన కోసం సంపాదించుకోవాలా. తన మామ అయిన ఇత్రో మందను మేపుచుండెను అని ఉంది. అంటే తనెందుకు సిద్ధపరచుకోలేదో తెలుసా? విశ్వాసం. ఎవని ఎందో తెలుసా? తనను పిలిచిన వాని యందు విశ్వాసం. తనను పిలిచిన వాని యందు విశ్వాసం. పసికందుగా పుట్టినప్పుడే చావవలసిన నన్ను, మరణపు ఊబిలోనికి దిగిపోవలసిన నన్ను, నైలు నదిలో మొసళ్ళకు ఆహారం కావాల్సిన నన్ను రాజు యొక్క అంతఃపురానికి చేర్చింది నా ప్రభు. ఏ రాజు అయితే పసిపిల్లల్ని చంపమని ఆజ్ఞ ఇచ్చాడో ఆ రాజు వాడి ఒళ్ళో ఆడుకునేటట్టు చేసింది నా దేవుడు. వాని కుమార్తె కుమారుడిగా పెరగడానికి నాకు అవకాశం ఇచ్చి నన్ను నిలబెట్టింది. తల్లి గర్భములో నేను రూపింపబడక మునిపే నన్ను ఏర్పరచుకుంది నా దేవుడు. నేను ఆయన యందు విశ్వాసం ఉంచాను. నా దేవుని సమయం వచ్చింది. నా దేవుడు నా కొరకు బలమైన కార్యం చేస్తాడని చూడటం మొదలుపెట్టి 40 ఏళ్ల కాలం ఖర్చు అయిపోయింది. అయితే 40 ఏళ్ల తర్వాత దేవుడు దర్శించాడు మండుచున్న పొదలో. ఆ తర్వాత ఏం జరిగిందో మీకు తెలుసు. తర్వాత మోషే వెళ్ళి ఇశ్రాయేలుని బానిస సంఖ్యలలో నుంచి బయటికి తీసుకొచ్చి కరెక్ట్గా ఎన్ని సంవత్సరాలు నడిపించాడో మీకు తెలుసా? అదే నా లైఫ్లో లాస్ అయిపోయాను అనుకున్న 40 years, 40 ఏళ్ళు మోషే అద్భుతంగా సేవ చేశాడు కూడా. ఇప్పుడు చెప్పండి, ఎవని యందు నిరీక్షణ ఉంచాడో, ఎవని యందు విశ్వాసం ఉంచాడో, ఎవరిని తన బ్రతుకులోకి ఆహ్వానించుకున్నాడో ఆయన మోషేని సిగ్గుపరిచాడా లేకపోతే అదనంగా కలిపాడా? నువ్వు అనుకుంటుండొచ్చు, నా లైఫ్ అయిపోయింది, నా ఆయుష్కాలం అయిపోయింది, నా జీవితం అయిపోయింది, నేను చేయాలనుకున్న ఆశలన్నీ అడియాసలు అయిపోయినాయి, ఎన్నో కోరికలు కలిగి ఉన్నాను దేవుని కొరకు, అలా చేయాలి, ఇలా చేయాలి, అంత చేయాలి, ఇంత చేయాలని, కానీ నా టైం అయిపోయింది, నా ఓపిక క్షీణించిపోతా ఉంది, ఇంకా నేనేం చేస్తాను అని నువ్వు అనుకుంటుండొచ్చు. నువ్వు దేవుని గురించి ఆలోచనలు చేసుకుంటుండొచ్చు, లేకపోతే నీ భౌతిక జీవితాన్ని గురించి ఆలోచనలు చేసుకుంటుండొచ్చు, ఆధ్యాత్మిక జీవితాన్ని గురించి ఆలోచన చేసుకుంటుండొచ్చు, నీ ఆత్మీయ జీవితాన్ని గురించి, దేని గురించి అయినా సరే. అయ్యో నేను కోల్పోయానే, నేను నష్టపోయానే, నేను లాస్ అయినా. కొంతమంది పాపం 60 ఏళ్ల ప్రాయంలో దేవుణ్ణి తెలుసుకున్న వాళ్ళు ఉన్నారు. మీకు ఒక శుభవార్త చెప్తున్నాను. 60 ఏళ్లలో దేవుడు తెలుసుకున్నటువంటి వాళ్ళకి ఒక 20 ఏళ్లే సమయం ఉందనుకో. అదే 20 ఏళ్లలో తెలుసుకున్న వాడికి 60 ఏళ్ల సమయం ఉంది. అయ్యో నాకు లేదే, నువ్వు చింతపడాల్సిన అవసరం లేదు. ఆ యేసు ప్రభువే ఒక ఉపమానం చెప్పాడు. కూలోళ్ళని యజమానుడు పిలిచే ఉపమానం. తన ద్రాక్ష తోటలో పని చేయటానికి కొంతమందిని ఆ యజమానుడు కూలోళ్ళని పిలుచుకోవడానికి వెళ్ళాడట. పొద్దున 6 గంటలకు కొంతమందిని తీసుకొచ్చాడు, 9ంటికి కొంతమందిని తెచ్చాడు, 3ంటికి కొంతమందిని తెచ్చాడు, సాయంత్రం 5ంటికి కూడా పోయాడు. 5ంటికి పోతే ఒక గంట సేపే పని చేసేది, 6ంటికి అందరూ పని దిగుతారు, ఎందుకంటే పొద్దుపోయేది ఏం కనపడదు కాబట్టి. కానీ 5ంటికి పోతే కూడా అక్కడ జనం ఉన్నారు, పనోళ్ళు. ఏమయ్యా మీరు పనికి వెళ్ళలేదంటే మమ్మల్ని ఎవరు పెట్టుకోలేదయ్యా అన్నారు. సరే, మీరు మిమ్మల్ని ఎవరు వాడుకోకపోతే నేను వాడుకుంటా, పర్వాలేదు రండి అని తీసుకొచ్చి వాళ్ళ చేత కూడా పని చేయించి అందరికీ ఒకే కూలి ఇచ్చాడా? కూలి ఏమన్నా మార్చి ఇచ్చాడా? తెలిసిన వాళ్ళు చెప్పండి. 6ంటికి వచ్చినోడికి దేనారం, 5ంటికి వచ్చి 6ంటి దాకా అంటే 1 గంట చేసినోడికి కూడా దేనారం ఇచ్చాడు. ఈ 6ంటి దాకా చేసిన 6ంటి నుంచి 6ంటి దాకా చేసారే వాళ్ళకి ఎక్కువ దొరికిద్ది అనుకున్నారు. వాళ్ళకి ఒకటే ఇచ్చాడు. మనకు ఒకటి ఇచ్చాడంటే వాళ్ళకి తక్కువ ఇస్తాడులే అనుకున్నారు. వాళ్ళకి ఒకటి ఇచ్చాడు. వీళ్ళు పోయి అడిగారు, యజమానుడా
గంట సేపు చేసిన వాళ్ళకి అదే కూలి, 6 నుంచి 6 దాకా చేసిన వాళ్ళకి అదే కూలే అంటే, సహోదరుడా, నేను 1 దేనారానికి నీతో ఒడబడ్డాను కదా, ఒప్పుదల చేసుకున్నాను కదా, నీకు అన్న ప్రకారం ఇచ్చానా లేదా? ఇచ్చారు, నాకు అన్నమాట ప్రకారం ఇచ్చారు. కానీ వానికి నాకు ఇష్టమైంది నేను ఇచ్చుకుంటాను, నా సొంత సొమ్ముతో నా ఇష్టం వచ్చినట్టు చేసుకుంటాను. నీకు వచ్చిన ఇబ్బంది ఏంది? ఇక్కడ ముసలోళ్ళు ఒక పాఠం నేర్చుకోవచ్చు, సరుకు అయిపోయింది అనుకున్నోళ్ళు ఒక పాఠం నేర్చుకోవచ్చు, ఏజ్ మారిపోతుంది అనుకున్నోళ్ళు ఒక పాఠం నేర్చుకోవచ్చు. 6 జీవితం అంటే అప్పుడే లైఫ్ స్టార్ట్ అయినటువంటి బ్రతుకు. 12 జీవితం అంటే సగం అయిపోయిన బ్రతుకు. 3 జీవితం అంటే ఇంకొంచెం అయిపోయిన బ్రతుకు. 5 జీవితం అంటే దాదాపు ఇక క్లైమాక్స్కి వచ్చిన బ్రతుకు. దేవునికి స్తోత్రం. నీకు తెలివి ఉంటే, నీకు జ్ఞానం ఉంటే, కనీసం ఇప్పుడున్న ఈ సమయమైన నువ్వు దేవుని కోసం, దేవుని చిత్తం కోసం వెచ్చించగలిగితే, సంవత్సరాలుగా చేసిన వాళ్ళకి ఎంత జీతం వస్తుందో నీకు కూడా అంత జీతం ఇవ్వడానికి నా దేవుడు ఇష్టపడుతున్నాడు. అయ్యో, నా ఆయుష్కాలం అంతా అయిపోయింది, నా శక్తి అంతా అయిపోయిన తర్వాత నేను యేసు ప్రభువుని తెలుసుకున్నాను, ఇప్పుడు ఆత్మలో బలపడుతున్నానయ్యా, అయ్యో ఇప్పుడు నేను ఆత్మీయంగా ఎదుగుతున్నానయ్యా, ఇంకేముందయ్యా నా పని అయిపోయిందని కొంతమంది తల్లులు ఏడుస్తున్నారు. నీకు చెప్తున్నాను, ఏం అయిపోయింది అని అంటున్నావు కదా, అయిపోయింది అంటున్నావు కదా నువ్వు. ఇంకా మహాబతికితే ఒక 5-10 అంటున్నావుగా. నా తండ్రి చిత్తం అయితే ఇంకొక 20-30 బతికేటట్టు చేస్తాడు. నీ ఆయుష్కాలాన్ని పొడిగిస్తాడు ఆయన. పొడిగిస్తాడండి. పొడిగించడం ఎట్లా చెప్తావు? అంత అయిపోయింది, ఎంత అయిపోయిందో అంత మళ్ళీ ఇచ్చాడు. 6 రాతి బాణలు ఖాళీ, మళ్ళీ 6 రాతి బాణలు ఫుల్. 40 ఏళ్ల మోషే జీవితం ఖాళీ, మళ్ళీ 40 ఏళ్ల మోషే జీవితం ఫుల్ అయిపోయింది. నేను సాయంత్రం సమయానికి వచ్చేసాను, ఇంకేముంది నా బ్రతుకు అనుకుంటున్నావా? నో. ఇప్పుడు నువ్వు సిద్ధపడి దేవుని కార్యం కోసం పరితపించిన, ఇప్పుడు కూడా నిన్ను వాడుకొని నీకు అదే జీతం ఇవ్వడానికి నా దేవుడు ఇష్టపడుతున్నాడు. కాబట్టి ఇక టైం పోనీయొద్దు. నేను చెప్తున్నాను, సంవత్సరాల నా ఆయుష్కాలం అంతా ఖర్చు అయిపోయింది అని బాధపడొద్దు. ఖర్చు అయిపోయిన జీవితాన్ని మళ్ళా నీకు పొడిగించి నీ చేత తన పని చేయించుకోవటానికి నా దేవుడు సమర్థుడు. ఒకటైపోయింది. కొంతమంది తమ ఆర్థిక స్థితిని గురించి, తమకున్న సౌకర్యవంతమైన జీవితం ఖర్చు అయిపోయింది, తమ ఆర్థిక స్థితిగతులు చిన్నాభిన్నమైపోయాయి, ఇక బ్రతుకులో బాగుపడే అనుభవాలే లేనట్టుగా అయిపోయింది, జీవితం అంధకారమయమైపోయింది, శాపంలో మ్రగ్గుతున్నాను, చేదైన అనుభవాలు గుండా వెళ్తున్నాను, నా పరిస్థితి అయిపోయిందని కొంతమంది అనుకుంటారు. ఒకప్పుడు సమృద్ధి ఉండే, ఒకప్పుడు అందరూ గణపరుస్తుండే, ఒకప్పుడు అందరూ గౌరవిస్తుండే, ఈరోజు అన్నీ కోల్పోయాను. ఈరోజు అన్నీ కోల్పోయి లాస్ అయిపోయాను. ప్రతి ఒక్కళ్ళు నన్ను చిన్న చూపు చూస్తున్నారు, ప్రతి ఒక్కళ్ళు నన్ను గురించి తేలిగ్గా మాట్లాడుతున్నారు. ఒకప్పుడు ఘనంగా బ్రతికిన నా బ్రతుకు ఈరోజు అవమానాలు గుండా ప్రయాణం చేస్తుంది. ఇంకేముంది, నా లైఫ్ అయిపోయిందని కొంతమంది తమ జీవిత స్థితిని, గతిని గురించి దుఃఖపడే వాళ్ళు ఉంటారు. నేను చెప్తున్నాను, నీ జీవితంలోనికి ఆయన ఆహ్వానించగలిగితే, నీ జీవితంలో ఆయన ఉన్నాడన్న ఉనికిని, ఆ స్పర్శను గుర్తించగలిగితే, నేను చెప్తున్నాను, నువ్వు కోల్పోయిన దాన్ని మళ్ళా తిరిగి నీకు ఇవ్వడానికి ఆయన సమర్థుడు. దానికి కూడా బైబిల్లో నిరూపణ ఉంది. నువ్వు కోల్పోయిన సిరి సంపదల్ని, ఆ ఘనతని, గొప్పని నువ్వు ఆశించకపోయినా ఆయనకి ఇష్టమైతే మళ్ళా తిరిగి బాణల్ని నింపినట్టు తిరిగి నీకు ఆ పూర్వపు వైభవానికి మించిన వైభవాన్ని ఇవ్వగలడు. కాదని ఎవడు చెప్పగలడు? కాదని ఎవడు చెప్పగలడండి? ప్రభు చిత్తం. నీవు ఆధ్యాత్మికంగా శోభిస్తావు, భౌతికంగా కూడా శోభిల్లేటట్టు నా దేవుడు చెయ్యగలడు. ఆత్మీయంగా మాత్రమే నిన్ను బ్లెస్ చేస్తాడు, భౌతికంగా దరిద్రంగానే ఉంటావని నేను చెప్పను. ఆత్మీయంగా నిన్ను దీవించే దేవుడు భౌతికంగా కూడా నిన్ను దీవిస్తాడు. కాదని ఎవరు చెప్పగలరు? దేవునికి స్తోత్రం కలుగును గాక. దీనికి సాక్ష్యం ఏబు లైఫ్. ఏబు జీవితం ఒకప్పుడు
పచ్చగా తొలతూగుతుంది. దాసదాసి జనాంగం, పశువులు, ఒంటెలు, ఎడ్లు, పొలాలు, స్థలాలు, భార్య, 10 మంది పిల్లలు, కళ్ళలాడుతున్న జీవితం. కానీ ఒకరోజు వచ్చింది, ఇక వరుసగా వేదనలు ప్రారంభమయ్యాయి. 1, 2, 3, 4 అన్నీ కోల్పోవటం మొదలుపెట్టాడు యోబు. ఇనుప ముక్కలాగుండేటువంటి శరీరం రోగగ్రస్తం అయిపోయింది. ఆరోగ్యం కోల్పోయాడు, ఆస్తులు కోల్పోయాడు, పిల్లల్ని కోల్పోయాడు, భార్య ప్రేమని కోల్పోయాడు, దాసదాసి పరిచర్య కోల్పోయాడు, ఎడ్లు, పశువులు, ఒంటెలు, గాడిదలు మొత్తం కోల్పోయాడు. కొంతమంది జీవితాలు, ఇక్కడ కూర్చున్న వాళ్ళ జీవితాలు అలాంటి అనుభవాలు ఉన్నాయి. అన్నా ఇప్పుడున్నట్టు కాదన్నా మా గత జీవితం, కళకళలాడామన్నా, తొలతూగామన్నా, ఈరోజు దరిద్రతకి బ్రాండ్ అంబాసిడర్ లాగా ఉన్నామన్నా, మేము దరిద్రతని వలపోస్తున్నామన్నా, పీకల్లో తప్పుల్లో మునిగిపోయామన్నా, ప్రతి ఒక్కడు వచ్చి తిడుతున్నాడు, ఎట్లా పడితే అట్లా మాట్లాడుతున్నారు, బూతులు తిడుతున్నారన్నా. ఒకప్పుడు మమ్మల్ని చూసి గారు 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 అని సంబోధించినటువంటి వాళ్ళు ఇప్పుడు అరే తురే అని మాట్లాడుతున్నారన్నా. మా బ్రతికిలాగా అయిపోయింది అని తామున్నటువంటి ఇబ్బంది కొలిమిని బట్టి కొంతమంది బాధపడుతూ ఉంటారు. నేను మీతో చెప్తున్నాను, ఒకవేళ మీరు ప్రభువుని ఆహ్వానించి మీ బ్రతుకుల్లో పిలిచి ఉంటే, ఆయన మీతో కూడా ఉంటే, మీకు ఇక నేను చెప్పే అవసరమే లేదు, ఖచ్చితంగా టర్నింగ్ తీసుకుంటుంది. ఒకవేళ ఇంకా ప్రభువుని పిలవకపోతే ఇప్పుడే నువ్వు ఈరోజే ఈ కూటానికి ఇక్కడికి వచ్చి ఉంటే, ఈరోజు నీకు చెప్తున్న శుభవార్త, నా యేసయ్యని నీ బ్రతుకులోకి ఆహ్వానించు, నా యేసయ్యని నీ జీవితంలోకి ఆహ్వానించు, కనీసం ఈ రోజన్నా ఆహ్వానించు. ఆయన నీతో చెప్పింది చేయటానికి సిద్ధపడి పిలు. ఇప్పటిదాకా మంత్రగాళ్ళు చెప్తే చేశా, సిద్ధాంతులు చెప్తే చేశా, చేతబడేవాళ్ళు చెప్తే చేశా, ఉచిత సలహాలు ఇచ్చిన వాళ్ళు ఏది చెబితే అది చేశా, ఎక్కడ గుళ్ళు గోపురాలు మొత్తం తిరిగి మొక్కనిది లేదు, తిరగనిది లేదు, అన్నీ అయిపోయినాయి. కానీ నా బ్రతుకు మారలేదు, నా శాపం నన్ను విడిచిపోలేదు. ఈరోజు నేను యేసు ప్రభు దగ్గరకు వచ్చాను. ఈరోజు నేను ఆయన చెప్పిన మాట వినాలని ఫిక్స్ అయిపోయాను అని నువ్వు అనుకుంటే, నువ్వు మంచి నిర్ణయం తీసుకున్నావు. యేసు ప్రభుని నీ బ్రతుకులో నీకు పిలిచేటప్పుడు ముందే ఫిక్స్ అయిపో. ఆయన ఏదైతే చెప్తాడో అవన్నీ నేను చేయాలి, ఇక ఆయన ఏది చెప్పినా అడ్డు చెప్పకూడదు అనే తీర్మానంతో పిలు. నేను చెప్తున్నా, ఆయన నీ జీవితంలో నీకు వస్తే, నీవు కోల్పోయిన సంవత్సరముల సంపదని తిరిగి నా తండ్రి నీకు దయచేయగలడు. కొడితే గట్టిగా కొట్టాడు, లేకపోతే సర్దుకోండి అని చెప్పా. ఎందుకు బతిలా అన్నట్టు? కొడితే సంవత్సరముల సంపదని తిరిగి నీకు దయచేయగలడాయన. ఎలా చేస్తాడు, ఎలా జరిగిద్దనే ప్రశ్నలు ఆయన అడగవాకు నువ్వు. లోకంలో సామెత ఉంది, 100 కోటి దరిద్రాలకు అనంత కోటి ఉపాయాలంట. మీరు చెప్పండి ఆ మాట. 100 కోటి దరిద్రాలకు అనంత కోటి ఉపాయాలంట. అది దేవుణ్ణి ఎరగని అన్యుడికే అంత నిశ్చయితుంటే, జీవం గల దేవుణ్ణి తెలుసుకున్న మనకెంత నిశ్చయిత ఉండాలండి? నువ్వు వచ్చి ఆయన దగ్గరకు వచ్చాయా, 100 కోటి దరిద్రాల్లో నేను ఉన్నాను అని ఆయనతో అంటే, ఆయన అంటాడు, ఓరి పిచ్చోడా, నా దగ్గర అనంత కోటి ఉపాయాలు ఉన్నాయి, రా. నీ 100 కోటి దరిద్రాలంటే, నా దగ్గర అనంత కోటి అంటే, నువ్వు లెక్క పెట్టలేనన్ని ఉపాయాలు ఉన్నాయి, రారా బాబు, రామ్మా రా. అయిపోయిందిగా, తిరిగావుగా, తిప్పలు పడ్డావుగా, అయిపోయినాయిగా, అన్ని పాటలు అయిపోయినాయిగా, అన్ని ఫీట్లు అయిపోయినాయిగా, ఇక రా. పిలిచావుగా, ఇక నేను చెప్తాను, నువ్వు చెయ్యి. మారు మనసు పొందమంటాడు, పొందాలి నువ్వు మారు మనసు. పనికిమాలిన వాటిని విసర్జించి జీవం గల దేవుని వైపు తిరగాలి. పనికిమాలిన అలవాట్లు, వ్యసనాలు, ఆలోచనలు వదిలేయి అని చెప్తాడు, వదిలేయాలి. మారు మనసు పొందానయా చెప్పు. పొందావా? పొందానయ్యా. ఇక సిగరెట్లో ఇక లేదు, ఇక మందో లేదు. ఒకప్పుడు తెలియక తాగాను, కానీ నేను ఎందుకు తాగుతాను ప్రభువా? నిజమే, పశువులు కూడా తాగవై. అది ఇప్పుడు అర్థమైంది నాయన, నాకు అప్పుడు అర్థం కాలేదు. ఇంకెందుకు తాగుతానయ్యా, నేను తాగను. మీరు కావాలంటే పొగాకు తీసుకెళ్ళి గొర్రెల ముందేయండి. సరే, గొర్రెల ముందు వద్దు, పంది ముందేయండి. పంది
అశుద్ధం తింటే దాని ముందేయండి, అది పొగాకు తింటే అప్పుడు అడగండి. దానికి తెలుసు, అశుద్ధం తినే పందికి కూడా తెలుసు పొగాకునది ముట్టదు. మీరు కావాలంటే చూడండి, ప్రతిదాన్ని నోటితో టచ్ చేసేది కోతి, దాని ముందు మందు పెట్టండి, కోతి తాగిద్దని చూడండి. కోతి తాగదు, చూడండి చూడండి, మందు దొల్లిచ్చింది చూడండి, పగల కొట్టేసింది. ఇదేదో మనకు పనికి వచ్చేది కదా, డేంజర్ అయిపోయింది, పగల కొట్టింది. దానికి తెలిసింది ఏది తాగాల్సిందో ఏది తాగకూడదో దానికి తెలిసింది. నాకు తెలియదు ప్రభా, అచ్చంగా అదే పనిలో ఉన్నాను నేను. అదేమో కోచ్ అయ్యి ఉండి తాగకుండా ఎగురుతుంది, నేనేమో అది పడేసిన దాన్ని తాగి నేను దానిలాగా తయారయ్యాను అంటాడు. ఇప్పుడు వదిలేస్తున్నావా? వదిలేశాను ప్రభా. మరి అక్రమ సంబంధాలు, అదే లింకులు, కుంపట్లో వదిలేశాను, అడ్డదిడ్డమైన జీవన విధానం వదిలేశాను, మోసాలు వదిలేశాను, లంచాలు వదిలేశాను, వంచనతో బ్రతుకు వదిలేశాను. నువ్వు వద్దని చెప్పావు గయా, ఇక నీ మాట ఏంటో మొదలుపెట్టా, నువ్వు ఏది చెబుతావా చేస్తా, కానీ నా బ్రతుకును వెలిగించగలవా ప్రభు అని నువ్వు అడిగితే నా తండ్రి అంటాడు, నిన్ను బాగు చేయాలనే నీకు అన్నీ చెప్తున్నాను నేను. నీ బ్రతుకుని 10 మందిలో మాదిరికరంగా నిన్ను ఆశీర్వదించి ఇతరులకు కూడా ఆశీర్వాద కారణంగా నిన్ను చేయాలనే నీకు ఏమి చెప్తున్నాను నేను. పొందావా? పొందాను ప్రభా, అన్నీ వదిలేశాను, మారు మనసు పొందాను. రైట్, ఇప్పటిదాకా చేసిన పాపాలన్నీ కడగబడి నిమిత్తం బాప్తీసం పొందంటాడు. బాప్తీసం అవసరం అంటావా అనకూడదు, ఆయన చెప్పింది చేయాలి కదా. చేసినప్పుడు ఏం జరిగిద్ది? తరతరాల పాపాలు, నువ్వు చేసిన పాపాలు మొత్తం ఆయన రక్తంలో కడిగేస్తాడు, ఆయన రక్తంలో కడిగేస్తాడు. ఒక భక్తుడు ఒక మాట అన్నాడు, కాలం తాకే ప్రతిదీ పాతదవుతుంది, కానీ క్రీస్తు తాకే ప్రతి వ్యక్తి కొత్తవాడవుతాడు, కొత్తదవుతుంది అని మాట్లాడాడు. కాలం తాకేది ప్రతిదీ పాతబడిపోతుందట, కానీ యేసు తాకితే వాడు నూతన సృష్టి. పాతవి గతించెను, పాతవి గతించెను, ఇవిగో సమస్తము క్రొత్తవాయను, క్రొత్తవాయను, ఇవిగో క్రొత్తవాయను, క్రొత్తవాయను, క్రొత్తవాయను. నూతన పరుస్తాడు. ఈరోజు ఇక్కడ కూర్చున్న వాళ్ళు అశేష జనవాహిని అందరికీ ప్రేమతో 2 చేతులు ఎత్తి నమస్కరించి చెప్తున్నాను, శాపాన్ని అనుభవించావు, కన్నీళ్ళే అన్నపానాలుగా బ్రతికావు, ఆళ్ల మాటలు ఏళ్ల మాటలు విని పడాల్సిన బాధలన్నీ పడ్డావు, చేయాల్సిన ఫీట్లన్నీ చేశావు. ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు, నన్ను నీ జీవితంలోకి ఆహ్వానిస్తావా? నీ బ్రతుకుని దిద్దనిస్తావా? నా రక్తంతో నిన్ను కడగనిస్తావా? నిన్ను శుభ్రపరచాలనుకుంటున్నాను. పాప శాపాల నుంచి నిన్ను విడిపించి నిన్ను ఆశీర్వాద కారణంగా చేయాలనుకుంటున్నాను. ఆశీర్వదించబడటం వేరు, ఆశీర్వాద కారణం వేరు. ఆశీర్వదించబడటం అంటే మన మట్టుకే మనం దీవించబడటం. ఆశీర్వాద కారణం అంటే ఏంటో తెలుసా? 10 మంది దీవించబడటానికి మనం కారణం అవటం. 10 మంది దీవించబడటానికి మనం కారణం అవటం, అది ఆశీర్వాద కారణంగా నిన్ను చేస్తానంటే అర్థం అది. నా తండ్రి మాటకు విధేయత చూపి ఏది చెప్తాడో అది చేయటానికి ఫిక్స్ అయి పిలో, యేసు ప్రభువా నా జీవితంలోనికి రమ్మని పిలో, ఆహ్వానించు. ఆయన నీ లైఫ్లోకి వస్తే నువ్వు కోల్పోయిన వాటికి రెట్టింపుగా తిరిగి నీకు దయచేయడానికి ఆయన సమర్థుడు. ఎలా అని అడ్డ ప్రశ్నలు వేయొద్దు. ముందే చెప్పానుగా, 100 కోటి దరిద్రాలకి అనంత కోటి అంటే 100 కోటి అంటే 100 కోట్లు, అనంత కోటి అంటే లెక్కలేనన్ని నా ప్రభు దగ్గర ఉన్నాయి. చేస్తాడు, ఏ కార్యమైనా చేస్తాడు. మోడుబారి నా జీవితాలను చిగురింపజేయగలవు నీవు, మోడుబారి నా జీవితాలను చిగురింపజేయగలవు నీవు, మారానుభవం మధురముగా మార్చగలవు
మహోన్నతుడా నీ కృపలో నేను నివసించుట నా జీవిత ధన్యతయున్నది. మహోన్నతుడా నీ కృపలో నేను నివసించుట. ఆమేన్. మహోన్నతుడా నీ కృపలో నేను నివసించుట మహోన్నతుడా నీ కృపలో నేను నివసించుట. నా జీవిత ధన్యతయున్నది. నా జీవిత ధన్యతయున్నది. ప్రైజ్ ది లార్డ్. ఏబును ఒకప్పుడు మెచ్చుకున్న వాళ్ళందరూ ఏబును తర్వాత తిట్టారు. బాగా బాధ కలిగించిన విషయం ఏంటంటే, నాకు ఏబు గ్రంథం మొత్తం చదివినంతసేపు నాకు ఏబుకి రక్త సంబంధికులు ఉన్నారు, ఇంకా బంధువులు ఉన్నారని తెలియదు. 42వ అధ్యాయం చదివితే అక్కడ కనపడ్డారు. ఏబుకి అక్క చెల్లెళ్ళు అన్నదమ్ములు కూడా ఉన్నారంట. మరి వాళ్ళు ఎటు పోయారో నాకు అర్థం కాల. పరిస్థితులు బాగున్నప్పుడు అందరూ వచ్చి కలేస్తారు, పెనేస్తారు. పరిస్థితులు తారుమారైనప్పుడు నా అనుకున్న మనోళ్ళు కూడా తుపాకీ కూడా దొరకరు, అడ్రస్ కనపడరు. అదంతే. ఇంకా చెప్పాలంటే నా అనుకున్న వాళ్ళే నలుగురిలో ఆరడిపరిచిన అనుభవాలు ఉన్నాయి కొంతమందికి. నా అనుకున్న వాళ్ళే నవ్వుల పాలు చేసిన అనుభవాలు ఉన్నాయి కొంతమందికి. పాపం ఏబునైతే వదిలేశారు మొత్తం. కట్టుకున్న భార్య కూడా, ఎందుకు నీ బతుకు దేవుడు దేవుడు అంటున్నావు, సిగ్గు లేకుండా దేవుణ్ణి తిట్టి చావరాదా అంది. అయినా వదలడే. నా విమోచకుడు సజీవుడు, నేను వెళ్ళే మార్గము నా ప్రభుకే తెలుసు. ఇది శోధన గడియ, నాకు శోధింపబడిన తరువాత నేను సువర్ణంగా మారుతాను. నేను మరలా నా పూర్వపు వైభవాన్ని నేను పొందగలను. నా దేవుని చిత్తమైతే చెయ్యగలడు. మీరు గమనించండి, ఏబు గ్రంథం 42 మీరు చూస్తే 2 సార్లు రాయించాడు దేవుడు. ఏబు కోల్పోయినటువంటి సమస్తమును 2 అంతలుగా తిరిగి దయచేశాడని రాస్తుంది. 2 సార్లు రాస్తుంది. చూస్తారా ఏబు గ్రంథము 42వ అధ్యాయం 10వ వచనం. మరియు యోబు తన స్నేహితుల నిమిత్తము ప్రార్థన చేసినప్పుడు యెహోవా అతని క్షేమస్థితిని మరలా అతనికి దయచేసెను. మరియు యోబునకు పూర్వము కలిగిన దానికంటే 2 అంతలు అధికముగా యెహోవా అతనికి దయచేసెను. 2 అంతలు దయచేశాడంట. డబల్. ఒకసారి పార్టీ అయిపోయింది, ద్రాక్షరాసం పార్టీ. మళ్ళా పార్టీ స్టార్ట్ అయింది, మళ్ళా పండగ స్టార్ట్ అయింది, మళ్ళా సందడి స్టార్ట్ అయింది. అవన్నీ ఖాళీ అయిపోయినప్పుడు బతుకే ఖాళీ అనుకున్నారు, కానీ కాదు, మళ్ళా పండగ స్టార్ట్ అయింది. కారణం యేసు అక్కడ ఉండటమే కారణం. ఆయుష్కాలం ఖర్చు అయిపోయింది అనుకున్నాడు, కానీ దేవుడు మోషేతో ఉన్నాడు. ఆ 40 ఏళ్ళు తిరిగి దేవుడు మోషేకి ఇచ్చాడు. నా లైఫ్ అయిపోయింది, నా కలిగి ఉన్న సమస్తం కోల్పోయాను అనుకున్నాడు ఏబు. కోల్పోయిన దాని అంతటిని తిరిగి అతనికి 2 అంతలుగా దయచేశాడు. 500 ఎడ్ల జాతలు ఉంటే 500 ఎడ్లు ఉంటే 1000 ఎడ్లు అయిపోయినాయి. ఇచ్చాడు తిరిగి. ఎలా వచ్చినాయి, ఎలా ఇచ్చాడు అని నన్ను అడగొద్దు. కొద్ది కాలం తర్వాత మీరు ఎటు కూడా అక్కడికి వెళ్తారు కాబట్టి ఏబు దొరుకుతాడు అక్కడ మీకు. అసలు ఎట్లా వచ్చినాయి అండి, మళ్ళీ ఎట్లా తిప్పుకున్నారు మీరని ఆయన అడగండి, ఆయన ఇంటర్వ్యూ చేయండి, మొత్తం డీటెయిల్గా మీకు చెప్తాడు. నేనైతే ఒకటి నమ్ముతా, ఎలా వచ్చి ఉంటాయి ఏబు కంటే ఎలా అయినా ఇవ్వగలడు ఆయన. అసాధ్యాలు నీకు నాకుంటాయి, ఆయనకు అసాధ్యమైంది ఏదే లేదు. ఎంతమంది నమ్ముతున్నారు? కోల్పోయిన సంవత్సరముల ఆశీర్వాదాన్ని తిరిగి నేను నీకు ఇస్తానని నా దేవుడు మాట్లాడుతున్నాడు. నమ్మినోడు స్వతంత్రించుకుంటాడు, అనుమానించినోడు అంతే సంగతులు. నమ్మినోడు పొందుతాడు, డౌట్ పడ్డాడు బతుకంతే.